హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాలెడ్జ్ ఫర్ యూ. ఈరోజు వీడియోలో నేను మీకు హెచ్టిఎంఎల్లో ఒక టేబుల్ని క్రియేట్ చేయడం ఎలా, టేబుల్ని క్రియేట్ చేయడానికి ఏమేం ట్యాగ్స్ కావాలి, ఆ ట్యాగ్స్ యొక్క యూస్ ఏంటి, అలాగే హెచ్టిఎంఎల్లో ఒక ఫామ్ని క్రియేట్ చేయడం ఎలా, ఆ ఫామ్లో ఏమేం ట్యాగ్స్ ఉంటాయి అండ్ ఆ ట్యాగ్స్ యొక్క యూస్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. చెప్పడమే కాదు, ఒక ఎగ్జాంపుల్ లాగిన్ ఫామ్ క్రియేట్ చేసి మరీ చూపిస్తాను. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి మనకి ఏమేం ట్యాగ్స్ కావాలి అనేది తెలుసుకుందాం. మనకి ఒక టేబుల్ ట్యాగ్ కావాలి. దేనికి? టేబుల్ ట్యాగ్ అనేది ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి టేబుల్ ట్యాగ్ కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? టీఆర్ ట్యాగ్ కావాలి. ఎందుకు? ఆ టేబుల్ లోపల ఒక రోని క్రియేట్ చేయడానికి టీఆర్ ట్యాగ్ కావాలి. అండ్ నెక్స్ట్ టీహెచ్ ట్యాగ్. ఈ టీహెచ్ ట్యాగ్ దేనికి? ఆ టేబుల్లో ఒక హెడర్ని క్రియేట్ చేయడానికి టీహెచ్ ట్యాగ్ కావాలి. నెక్స్ట్ టీడీ ట్యాగ్. టీడీ ట్యాగ్ అనేది టేబుల్లో ఒక డేటా సెల్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ సెల్ లోపల మనకి కావాల్సిన, మనం ప్రింట్ చేయాలనుకున్న డేటాని ప్లేస్ చేస్తాం. సో అందుకని టీడీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. సో టేబుల్ని యూజ్ చేయడానికి కావాల్సిన ట్యాగ్స్ అన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ట్యాగ్స్ని యూజ్ చేసి మనం ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. మనకు ఇప్పుడు టేబుల్ ట్యాగ్ అనేది వచ్చింది. ఇది హెడరు, బట్ ఇది చూడడానికి టేబుల్ లాగా లేదు. ఎందుకంటే దాని బార్డర్ అనేది డిసేబుల్లో ఉంది కాబట్టి మనకి టేబుల్ లాగా కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం ఆ టేబుల్కి ఒక బార్డర్ పెడదాం. సో బార్డర్ కోసం టేబుల్ ట్యాగ్లో బార్డర్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. అది యూజ్ చేసి ఇప్పుడు మన టేబుల్కి మనం బార్డర్ సెట్ చేసుకుందాం. సో నేను బార్డర్ సెట్ చేశాను. ఇప్పుడు ఒకసారి మన అవుట్పుట్ చూద్దాం. చూసారుగా, మన టేబుల్లో ప్రజెంట్ ఇప్పుడు హెడర్ మాత్రమే ఉంది, ఓన్లీ హెడ్డింగ్ మాత్రమే ఉంది. ఒక రోలో హెడ్డింగ్ మాత్రమే ఉంది. సో మనకి రిమైనింగ్ ఏం కావాలి? మన టేబుల్లో మనకి డేటా కూడా డిస్ప్లే అవ్వాలి. సో నెక్స్ట్ ఏం చేస్తామో చూద్దాం. సో నెక్స్ట్ ఆ డేటా ఎలా రంపిస్తాము అనేది చూడండి.
ఇప్పుడు ఇంకొక రో తీసుకుంటున్నాను. ఆ రోలో మనం డేటాని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం మన అవుట్పుట్ని చూద్దాం ఒకసారి. సో ఒక రో క్రియేట్ అయిపోయింది. ఇలాగే ఇంకొక 3 లైన్స్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. సో ఒక సింపుల్ టేబుల్ని అయితే మనం క్రియేట్ చేసేసాం. డిఫాల్ట్గా టీహెచ్ ట్యాగ్ అనేది దాని లోపల రాసిన డేటాని సెంటర్ అలైన్మెంట్లో ప్రింట్ చేస్తుంది. అలాగే టీడీ ట్యాగ్ అనేది దానిలో రాసిన డేటాని లెఫ్ట్ అలైన్మెంట్లో సెట్ చేసి మనకి చూపిస్తుంది. ఒకసారి దాన్ని కూడా బాగా గమనిద్దాం. ఆ డిఫరెన్స్ మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఫోన్ నెంబర్ అనేది సెంటర్ అలైన్మెంట్లో ఉంది. ఇక్కడ ఎందుకు బాగా తెలుస్తుంది అంటే ఈ ఫోన్ నెంబరు ఈ నేమ్ అనేవి చిన్నవి. సో ఈ గ్యాప్ అనేది బాగా మీకు తెలుస్తుంది. ఈ హాల్ టికెట్ నెంబర్ అనేది టోటల్గా ఫిల్ చేసేసింది. సో టీహెచ్ అనేది దాంట్లో టైప్ చేసిన డేటాని సెంట్రల్ అలైన్మెంట్లో సెట్ చేసి చూపించింది. అలాగే ఇక్కడ చూసుకుంటే టీడీ ట్యాగ్ అనేది దాంట్లో టైప్ చేసిన డేటాని లెఫ్ట్ అలైన్మెంట్లో సెట్ చేసి చూపించింది. ఈ డిఫరెన్స్ మీకు ఇంకా బాగా తెలియాలి అంటే మనం టేబుల్ యొక్క విడ్త్ని పెంచుకోవాలి. అది కూడా చూద్దాం. సో టేబుల్ విడ్త్ పెంచడానికి మనకి విడ్త్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. దాన్ని యూజ్ చేసి టేబుల్ విడ్త్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో 50% అన్నమాట ఇది టేబుల్కి. సో ఇంక్రీజ్ చేసి చూద్దాం ఇంకా.
వాల్యూని. సో 60% అంటే టేబుల్ కొంచెం ఇంక్రీజ్ అయింది. సో నేను 100% సెట్ చేస్తున్నా. సో మనకి టేబుల్ 100% వచ్చేసింది. ఇప్పుడు బాగా గమనిస్తే టీహెచ్ ట్యాగ్ అనేది దానిలో రాసిన ఎలిమెంట్స్ని సెంటర్ అలైన్మెంట్లో ప్రింట్ చేసింది. సో ప్రతి ఎలిమెంటు సెంటర్లో ఉంది. అలాగే ఈ టీడీ ట్యాగ్ అనేది దానిలో రాసిన డేటాని లెఫ్ట్ అలైన్మెంట్లో సెట్ చేసి మనకు డిస్ప్లే చేసి చూపించింది. సో ఇలాగ టేబుల్ ట్యాగ్ అనేది HTMLలో మనం క్రియేట్ చేస్తాము. టేబుల్కి విడ్త్ బార్డర్ కాకుండా ఇంకా కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. నేను ఈ సెల్స్ యొక్క సైజుని పెంచాలి అనుకుంటున్నా. ఇది ఈ సెల్స్ యొక్క సైజుని పెంచాలనుకుంటున్నా. సో ఎలా పెంచాలి, ఏది యూజ్ చేస్తే ఆ సైజు ఇంక్రీజ్ అవుతుంది? సెల్ ప్యాడింగ్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆ యాట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం సెల్స్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేయొచ్చు. సో సెల్ ప్యాడింగ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను 10 సెట్ చేసి ఉంది. దానికి అవుట్పుట్టే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం, సైజ్ పెంచి చూద్దాం ఏమవుతుంది అని. 15% చేశాను. చూడండి, ఆ సెల్స్ యొక్క ప్యాడింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే నేను ఈ సెల్స్కి మధ్య ఇప్పుడు గ్యాప్ లేదు కదా, ఈ సెల్స్కి మధ్య గ్యాప్ రావాలి అని నేను అనుకుంటున్నా. దాన్ని ఎలా సెట్ చేస్తాం? ఈ సెల్ స్పేసింగ్ యాట్రిబ్యూట్కి మనం వాల్యూస్ అనేది పిక్సెల్స్లో ఇవ్వాలి. సో నేను 15 పిక్సెల్స్ అనేది ఇచ్చాను. చూద్దాం ఎఫెక్ట్ ఎలా వస్తుందో. చూసారా, ఇదంతా ఒక సెల్ అన్నమాట, ఈ స్క్వేరు. అలాగే ఇవన్నీ ఈ స్క్వేర్స్ అన్నీ సెల్స్. ఈ సెల్స్కి మధ్య గ్యాప్ 15 పిక్సెల్స్ వచ్చింది. చాలా హెవీ. సో 15%ని కాస్త మనం తగ్గిద్దాం, 15 పిక్సెల్స్ని 5 పిక్సెల్స్. సో సెల్ స్పేసింగ్ అండ్ సెల్ ప్యాడింగ్ అనే ఈ యాట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం సెల్స్ యొక్క సైజుని అండ్ సెల్స్కి మధ్య స్పేస్ని రంపించవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టేబుల్. ఇప్పుడు మనం ఒక ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫామ్ లోపల ఏముంటాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఫామ్ని క్రియేట్ చేయాలంటే మనకేం కావాలి? మనకి ఒక ఫామ్ ట్యాగ్ అనేది కావాలి. ఫామ్ ట్యాగ్ అనేది దేనికి యూజ్ చేస్తాం? ఫామ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ఫామ్. సో ఒక ఫామ్ని క్రియేట్ చేయాలంటే మనకు ఒక ఫామ్ ట్యాగ్ అనేది కావాలి. ఈ ఫామ్ ట్యాగ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఫామ్ ట్యాగ్లో ఇన్పుట్ అండ్ టెక్స్ట్ ఏరియా అనే ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ అనమాట.
ఇన్పుట్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే యూజర్ కాడ్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. ఈ ఇన్పుట్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది, హౌ మెనీ టైప్స్ ఇన్ ఇన్పుట్ ఫీల్డ్ అని అంటే అది టైప్ అనే ఒక యాట్రిబ్యూట్ మీద ఈ బేస్ అయి ఉంటుంది. సో ఈ ఇన్పుట్ అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేవి ఇప్పుడు చూద్దాం. సో చూసారుగా మన అవుట్పుట్ ఇవే ఫామ్ కంట్రోల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అన్నమాట. ఇది టెక్స్ట్ బాక్స్, ఇది పాస్వర్డ్ ఫీల్డ్ని ఎంటర్ చేసే టెక్స్ట్ బాక్స్, ఇది ఈమెయిల్ని ఎంటర్ చేసే ఇన్పుట్ ఫీల్డ్, అలాగే ఇది కూడా ఒక ఇన్పుట్లో రేడియో బటన్స్ అన్నమాట. Radio buttons, and these are check boxes. Check boxes, రేడియో బటన్కి చెక్ బాక్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు రేడియో బటన్స్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్లో మనం ఏదైనా సరే ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ వన్ ఆర్ దిస్ వన్. సో రేడియో బటన్స్ని మనం యూజ్ చేస్తాం ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు. అలా కాదు, హాబీస్ ఉన్నాయి, ఒక మనిషికి చాలా హాబీస్ ఉండొచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు చెక్ బాక్స్ని యూజ్ చేస్తాం. సో హియర్ see, I selected all the 3 hobbies: cricket, chess, swimming. సో మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు చెక్ బాక్స్ యూజ్ చేస్తాం. లేదు, మల్టిపుల్ ఆప్షన్స్లో నుండి ఒక్క ఆప్షన్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు రేడియో బటన్స్ని యూజ్ చేస్తాం. ఈమెయిల్, మనం ఏదైనా ఈమెయిల్ ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు ఈమెయిల్ ఇన్పుట్ని వాడతాం. అలాగే పాస్వర్డ్ ఏంటి, టెక్స్ట్ బాక్స్ ఒకలాగే ఉంది, పాస్వర్డ్ అనేది కూడా చూడడానికి ఒకలాగే ఉంది. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అంటే చూడండి, టెక్స్ట్ బాక్స్లో నేను సంథింగ్ టైప్ చేశాను, నేనేం టైప్ చేశాను అనేది మీకు విజిబుల్ అయింది. పాస్వర్డ్లో కూడా నేను టైప్ చేస్తున్నాను, నేనేం టైప్ చేశానో మీకు విజిబుల్ అవ్వదు. మనం ఏం టైప్ చేసాము అనేది ఈ విధంగా డాట్స్ రూపంలో ఎంక్రిప్ట్ అయిపోయి ఉంటుంది. సో దీనివల్ల ఏంటి, పాస్వర్డ్ అనేది మనం పెట్టుకున్న పాస్వర్డ్ ఎవరికి కనపడదు. సో సెక్యూరిటీ. సో ఈ విధంగా ఫామ్లో ఇన్ని రకాల ఇన్పుట్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే టెక్స్ట్ బాక్సు, పాస్వర్డ్, ఈమెయిల్,
రేడియో బటన్స్ అండ్ చెక్ బాక్సెస్. అండ్ ఇవి కాకుండా ఇంకొక ఇన్పుట్ టైప్ ఉంది. ఇంకొక ఇన్పుట్ టైప్ కూడా ఉందన్నమాట. అదేంటి అంటే సెలెక్ట్. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే సెలెక్ట్ అనేది వచ్చింది. సో ఈ సెలెక్ట్ ట్యాగ్ అనేది ఏంటి అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ అన్నమాట. ఈ విధంగా డ్రాప్ డౌన్ వస్తుంది. ఈ వచ్చిన డ్రాప్ డౌన్లో నుంచి మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఫామ్లో ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ నౌ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ గురించి చూద్దాం. అది ఎలా వస్తుంది, అది ఎలా ఉంటుంది అనేది. సో ఇదన్నమాట టెస్ట్ ఏరియా. ఈ టెస్ట్ ఏరియా చూడడానికి టెక్స్ట్ బాక్స్ లాగే ఉంది. మరి ఏంటి ఈ టెక్స్ట్ బాక్స్కి టెక్స్ట్ ఏరియాకి మధ్య తేడా ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, టెక్స్ట్ బాక్స్లో నేను డేటా టైప్ చేస్తూ ఉన్నాను. ఏమైంది, టెక్స్ట్ బాక్స్లో ఆ వాల్యూ వెళ్తూ ఉంది. అదే టెక్స్ట్ ఏరియాలో ఇప్పుడు డేటా ఎంటర్ చేయబోతున్నాను. ఏమైంది, నెక్స్ట్ లైన్లోకి వెళ్తూ ఉంది. ప్లస్ అదీగాక ఇక్కడ ఒక స్క్రాల్ బార్ వచ్చింది. టెక్స్ట్ బాక్స్కి వచ్చిందా? రాదు. అదీగాక ఈ టెక్స్ట్ ఏరియా అనేది ఎక్స్పాండబుల్. దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు సైజుని. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెక్స్ట్ బాక్స్ అండ్ టెక్స్ట్ ఏరియా. అండ్ నౌ ఐ విల్ షో అండ్ ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ లాగిన్ ఫామ్ని క్రియేట్ చేసి చూపిస్తాను.
సో మనకి ఒక సింపుల్ లాగిన్ ఫామ్ అయితే వచ్చింది, బట్ ఇది ఒక ప్రాపర్ మేనర్లో లేదు, ఎలా పడితే అలా ఉంది. సో దీన్ని కొంచెం నీట్గా సెట్ చేద్దాం. So now it's okay. This is the submit button. సో ఈ విధంగా ఫామ్ని యూజ్ చేసి మనం ఒక లాగిన్ స్క్రీన్ని కానీ, ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ను కానీ, ఒక లాగిన్ ఫామ్ను కానీ మనం క్రియేట్ చేయొచ్చు. ఈ లాగిన్ స్క్రీన్ని ఇంకా మనం నీట్గా కలర్ఫుల్గా డెకరేట్ చేయొచ్చు సిఎస్ఎస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి. ప్రజెంట్ మనం ఇంకా సిఎస్ఎస్ అనే కాన్సెప్ట్ దాకా వెళ్ళలేదు కాబట్టి ఒక సింపుల్ ఫామ్లో ఏముంటాయి అనేది జస్ట్ తెలుసుకుందాం. మన నెక్స్ట్ వీడియోలో సిఎస్ఎస్ గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.